హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే చేపల ఫ్రై అనమాట. చేపల ఫ్రై ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. యూట్యూబ్ మొత్తం తిరగేసి ఒక్క వీడియో అయితే చూసాను. అది కూడా ఒక వెంకి అన్న ఛానల్ అనమాట. అతను చాలా బాగా వంటలు చేస్తాడు కదా. ఇవాళ ఫిష్ ఫ్రై అయితే చూసి అతను ఎలా చేసాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఫాలో అయిపోదాము. రండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం ఫిష్ మసాలా, కొంచెం గరం మసాలా, ఓకే, 1 స్పూన్ కార్న్ ఫ్లవర్, కొంచెం మిరియాల పొడి, ఇంకా 1/2 స్పూన్ శనగపిండి, ఇంకేంటో మర్చిపోతాను. ఇప్పుడు ఏవైతే అన్ని కలిపేసుకుందామో శుభ్రంగా, కొంచెం చాలు. గింజలు పడిపోయినాయి. మనం ఏదైతే పడకూడదు అనుకుంటాం అదే పడతాం. కొంచెం వాటర్ వేద్దాం, కొంచెం థిక్ పేస్ట్లో చేద్దాం. ఇప్పుడు ఇదంతా మిక్సింగ్. ఇప్పుడైతే ఇలాగైతే ఉంది కదా, కొంచెం లూజ్గా చేసుకుందాం. వాళ్ళైతే ఎగ్ కొట్టారు, ఇంకా మనం ఎగ్ అయితే లేదు మన దగ్గరలో. ఇంకెందుకులే, కొంచెం వాటర్ పోసి అయితే చేస్తున్నాను. అంతే, మన ఇంట్లో ఏముంటాయి వాటితో చేసుకోవాలబ్బా, లేని వాటి తెచ్చుకొని చేసుకోకూడదు. ఇప్పుడైతే చేప ముక్కలు చిన్నవి భలే ఉన్నాయి. ఫిష్ ఫ్రై కోసమే కోయించామన్నమాట ఈ ముక్కలన్నీ. ఇప్పుడైతే ఇవన్నీ మొత్తం ముక్కలకి పట్టించేద్దాం. ఎలా వస్తుందో టేస్ట్ చూడాలి. మా వాళ్ళు అదిరిపోయి బెదిరిపోతారో, మరి ఏమవుతారో చూడాలి. ఏంటమ్మా? మా వారైతే ఇంకా బాగా చేస్తారు. ఆయన అయితే ఇంకా ఎక్స్పర్ట్. అంత మన యూట్యూబ్ మహిమ. ఎవరిని అడగాల్సిన పని లేదు, ఎవరిని ఏమీ చేయాల్సిన పని లేదు. మనకు యూట్యూబ్ ఉండగా వరి ఎందుకు దండగా. ఇప్పుడు ఇది కొంచెం పట్టేసింది కదా, ఇంకా బాగా మసాలా తక్కువైందంటారా? అసలు ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి. మొన్న ఏంటబ్బా హోమ్ టూర్ పెట్టాను కదా, ఎవ్వరు సరిగ్గా చూడలేదు ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎంకరేజ్మెంట్ చేయండి అబ్బా. చాలు, ఈ మాత్రం నూనె చాలు. ఒక పక్కనే పప్పుచారు మెరిగిపోతుంది. అంతే, ఆ పప్పుచారు కూడా అయిపోయింది. లాస్ట్ కట్టేస్తాను. ఇప్పుడు ఇంకా మన నూనె ఫ్రై అయిపోతే వేపేసుకోవడమే. ఇదిగోండి, మళ్ళీ ఒక్కసారి కలుపుతున్నాను. ఇప్పుడైతే బాగా ముక్కలు పట్టించేసాం కదా, ఇప్పుడైతే ప్లేట్లో ముక్కలు వేసేస్తున్నాం. నూనె అయితే కాగిపోయింది. ఫస్ట్ అయితే ఒక చిన్న అయితే వేసి చూద్దాం ఎలాగొస్తాయో. సరే, వావ్, చూసారా ఎంత బాగా వస్తున్నాయో. వెంకీ అన్న క్యాంటీన్ మజాక. ఒక ఎగ్ ఒకటే మిస్ అయింది ఫ్రెండ్స్, మిగతా అంతా చూపించినట్టుగా వేసేసాను.
ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ ఫిష్ ఫ్రై కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా? 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. పప్పుచారు ఇవాళ మా ఇంట్లో. ఇదిగోండి ఇలా తిరిగేసుకోవాలి మాడిపోకుండా. లోనకి బాగా కొంచెం మీడియం మంట పెట్టుకొని బాగా డీప్ ఫ్రై అవ్వాలి. లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది, ముక్క ఉడకాలి కదా. ఉడకాలంటే కొంచెం మీడియం మంట పెట్టుకోండి. తీయండి, ఇది కూడా తీసేస్తున్నాను, ఎర్రగా అయిపోయినాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా వస్తున్నాయో? ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా? ఎవరో ఒకళ్ళని ఎవరైనా సరే ఇలా ట్రై చేసాం, మీరు చెప్పినట్టు చేసామని మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకంతే, లాస్ట్ అయిపోయినాయి, లాస్ట్కి వచ్చేసింది. ఇది ఒక్కటేసేస్తే అయిపోయినాయి. కట్టుకో. ఫిష్ అయితే వచ్చేసింది. కొంచెం ప్లేస్ ఇవ్వండి మూకుల్లో, కొంచెం ప్లేస్, కొంచెం ఇస్తే చాలు. పాప మా ఫిష్ అడ్జస్ట్ అయిపోద్ది. అది అన్నమాట. గిన్నెలు ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ అన్నం తినేసాక శుభ్రంగా తోడుకోవాలి. మీ ఇంట్లో నా ఆడవాళ్ళకైతే చాకరీ తప్పదు. ఏమన్నా అంటే మీరు ఇంట్లోనే కదా కూర్చొని తింటున్నారు అని అంటారు. లే ఇలా వీడియో చేసుకుంటూ పనులు చేసుకోవాలంటే ఎంత కష్టమో. చేపలు అయితే రెడీ అయిపోయినాయి, ఫ్రై అయితే అయిపోయినాయి, తీసేస్తున్నాను. ఇంకా చూసారా ఎంత ఆయిల్ ఎంతో కూడా పీల్చలేదు, చాలా తక్కువ పీల్చేసింది ఆయిల్. చాలా బాగున్నాయి, చాలా బాగా కుదిరింది. అంతే, ఫిష్ ఫ్రై రెడీ. చూసారా? ఇదిగన్నా మన ఫిష్ ఫ్రై అయిపోయింది కదా, పప్పుచారు కూడా అయింది. ఇదిగోండి ఇప్పుడు ఇంకా తినే టైం అన్నమాట. పప్పుచారు ఆకలి అయితే దంచి కొట్టేస్తుంది. పప్పుచారులోకి ఫిష్ ఫ్రై ఫస్ట్ టైం మన హోటల్ స్టైల్లో చేయడం. కాలిపోతుంది. అబ్బాబాబు, కాలిపోతుంది ఫ్రెండ్స్, కానీ ఆగట్లేదు మనసు. ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకొని తినండి. ఇదిగోండి ఆల్రెడీ ఒక ముళ్ళు వచ్చింది. సూపర్ టేస్ట్. ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి, ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్.